शाबाश वेरी गुड अमन लके वेरी गुड కార్లు ఎక్కడ తిప్పుకొని వచ్చేయాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం జీరో రోడ్డు నేడొక అద్భుత ఘట్టానికి వేదికైంది. స్థానిక అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాహస ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి. అకాడమీకి చెందిన చిన్నారులు అన్నదమ్ములైన లక్కీ విక్కీలో తమ అసాధారణ ప్రతిభతో తాడిపత్రి సత్తాను ప్రపంచానికి చాటారు. చిన్న వయసులోనే వారు ప్రదర్శించిన గుండె నిబ్బరం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సరిగ్గా సినిమా స్టైల్లో లక్కీ విక్కీలు నేలపై పడుకోగా వారి శరీరంపై నిర్మించిన ప్రత్యేక ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకంగా 100 కార్లు 100 బైకులు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున శరీరం మీదుగా దూసుకెళ్లాయి. లక్కీ తన చేతులపై 100 కార్లను ఎక్కించుకోగా విక్కీ 100 బైకులను తన శరీరంపై ఎక్కించుకుని ఔరా అనిపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడ చేరిన జనం కేరింతలు కొడుతూ చప్పట్లతో ఈ చిన్నారులను అభినందించారు. రెడ్డి, మా నాన్న పేరు చింతా నీలకంఠారెడ్డి, మా అమ్మ పేరు చింతా స్వాతి. నేను ఇంతకు ముందు కూడా ఒక స్టంట్ చేశాను, 105 టైల్స్ బ్రేక్ చేశాను. అలాగే ఇప్పుడు 100 కార్స్ నా చేతుల పైన పోనించుకున్నాను. అలాగే మా తమ్ముడు ఇంతకు ముందు 100 ట్యూబ్ లైట్స్ బేర్ బాడీ పైన బ్రేక్ చేయించుకున్నాడు. అలాగే ఇప్పుడు కొత్త పైన 100 బైక్స్ పోనించుకున్నాడు. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను గురుకుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఇప్పుడు కూడా అందరు బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఏమనిపించలేదు. ఇంతకుముందు ఒకసారి 50 కార్లు కొనిచ్చుకున్నా, అప్పుడు కూడా ఏం భయం లేదు. నేను 100 కార్లే కాదు, ఇంకా 200 కార్లు పోనిచ్చుకున్నా. నా గోల్ వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. మీ అమ్మ నాన్న? మా అమ్మ ఫస్ట్లో భయపడింది, కానీ 50 కార్డ్స్ అయిపోయాక మా అమ్మకు గుడ్ ధైర్యం వచ్చింది. మా నాన్న అయితే ఏం కాదు చెయ్యి, ఇంకా 200 పోనిచ్చుకో అని అన్నాడు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇలాంటి సాహసాలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే వీరు తమ శరీరంపై 100 ట్యూబ్ లైట్లను పగలగొట్టించుకోవడం, మండుతున్న అగ్ని కీలల మధ్య ఉన్న 100 పెంకులను పగలగొట్టడం లాంటి ఎన్నో ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు చేసి ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. తమ పిల్లల చదువుతో పాటు క్రీడల్లో, ముఖ్యంగా ఆత్మరక్షణ విద్యల్లో రాణించాలనే ఉద్దేశంతో తైక్వాండో అకాడమీలో చేర్పించామని వారి తల్లిదండ్రులు తెలిపారు. వారు ఎన్నో రికార్డులు సృష్టించడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసింహారెడ్డి, చిన్నబ్బాయి విక్కీ, గౌతమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈరోజు 10th చేశారు. ఇంకా ఇదివరకు కూడా ఒకసారి పెద్ద అబ్బాయి 100 స్టైల్ 5 స్టైల్స్ చేశాడు. చిన్నబ్బాయి బాడీ పెయిన్ మా ట్యూబ్ లైట్లు 100 ట్యూబ్ లైట్లు పెట్టించుకున్నాడు. మేము పిల్లలు ఇదే కాకుండా ఇంకా చేయాలా, ఇంకా ప్రోత్సహిస్తాము, ఇంకా బాగా చేయాలని, దేనికి భయపడొద్దు, ధైర్యం ఉండాలా, ధైర్య సాహసాలు రావాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తాము. పిల్లలు చదువే కాదు, చదువుతో పాటు ఇది కూడా ఏదో ఒకటి ఉండాలని మనం అనుకున్నాము. కానీ ఏది బెస్ట్ అనుకుంటే క్రీడా రంగంలో కరాటే బెస్ట్ అని మాకు కొంత తెలిసింది. ఒక 40 అడిగితే కరాటే మంచిది అన్నారు. తైకాండోలో మంచిదని చెప్పారు. అందుకు మేము పనిలో చేసాము. మాస్టర్ ఎక్కడ ఎవరు బాగా నేర్పిస్తారని చెప్పి కొంత విచారిస్తే చిన్నబ్బాయి 100 బైకులు కడుపులో ఎక్కించుకున్నాడు. ఇదే కాకుండా ఇంకా ఇంకా చేయాలనుకుంటున్నాము. గిన్నెస్ రికార్డ్ బుక్ కూడా సాధించాలనుకుంటాము. చాలా గర్వంగా ఉంది. ఇంతమందిలో మాకు ఇంత మంచి పేరు వస్తుంది మేము అనుకోలేదు. ఏదో వాళ్ళ ధైర్యం కోసము, వాళ్ళ ఫిట్నెస్ కోసం చేర్చాము. కానీ ఇంత మాకు గర్వంగా ఉంటుంది, గర్వకారణంగా ఉంటుందని మేము అనుకోలేదు. మంచి పేరు తెచ్చారు, గుర్తింపు తెచ్చారు మాకు ఫలానా తల్లిదండ్రులని. మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ పిల్లలు. ఇప్పటికే వీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక రికార్డులను కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ఇద్దరు చిన్నారులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లలో కూడా స్థానం సంపాదించి దేశ కీర్తిని పెంచాలని ఆశిస్తున్నానని కోచ్తో పాటు స్థానికులు అన్నారు. నమస్కారం, నా పేరు తైక్వాండో సాయి, అనంతపురం జిల్లా స్పోర్ట్స్ తైక్వాండో సెక్రటరీ. ఈరోజు తాడిపత్రిలో ఎంతో ఘనంగా అట్టహాసంగా మా ఇద్దరు అయాన్ తైక్వాండో క్రీడాకారులు లక్కీ అండ్ విక్కీ 6 నెలల శ్రమకు తగిన ఫలితం లభించిందనుకుంటున్నాము. మీరు ఇద్దరు అన్నదమ్ములు 100 కార్లు చేతుల మీదుగా మరియు 100 బైకులు
కడుపు మీదుగా పొడించుకునే స్టంట్ ఈరోజు చేయడం జరిగింది. ఈ స్టంట్కు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేతలు ఆనంద్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఈ స్టంట్ జరగడము, వారి ఆధ్వర్యంలోనే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. అలాగే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు లక్కీ విక్కీ తల్లిదండ్రులు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఇంతటి కఠినమైన సాహసాన్ని వారి పిల్లల చేత, చిన్న పిల్లలు ఏదైనా చిన్న దెబ్బ తగులుతూనే తల్లిదండ్రులు ఓర్చుకోలేరు. కానీ ఈరోజు వాళ్ళు చేతుల మీద 100 కార్లు, కడుపు మీద 100 బైకులు వెళ్తున్నా ఏమాత్రం భయపడకుండా క్రీడాకారులను వారి పిల్లల్ని ప్రోత్సహించిన తీరు నిజంగా అభినందనీయం, అమోఘం. అసలు ఎవరు చేయలేని ఈ రకంగా ఇంతవరకు ఈ ఏజ్లో కేటగిరీలో ఎవరు ఇటువంటి రికార్డ్స్ చేయలేదు. వీరు చేయడం నిజంగా గర్వకారణం మా అకాడమీకి. అలాగే మా తాడిపత్రి మరి అనంతపురం కూడా వీరు భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థానాలు సాధించి తాడిపత్రికి